index2.html, the file name will be. So this is the bytecode, shift exclamatory enter. Okay, so here I'm going to taking the name will be index2. Okay, so I'm going to creating one link for accessing the CSS folder. So link rel referral. So here the referral I'm going to taking style sheet. We don't have the space between the style and sheet here. Okay, so after that I'm going to taking href. So here the href I'm going to creating index2 html. So for saving extension css, that will be .css. Okay, first I need to create the overflow. So overflow means what? The overflow means the overlapping the text, we need to keep the scroll bars over there. So that will be the overflow. So first I need to write the CSS code here in the h1 first heading tag. Okay, overflow. So after that I'm going to taking div. This will be the container class. సో క్లాస్ నేమ్ నేను ఏమి ఇచ్చుకుంటున్నానంటే ఓవర్ఫ్లో అనేది ఇచ్చుకున్నా. ఇక్కడ ఒకటి థింగ్ ఏంటి, క్లాస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాం? క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? ఎవరైనా చెప్పండి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి? సో సరే, మన మెయిన్గా ఏ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేది యూజ్ చేస్తాం సిఎస్ఎస్లో? సో ఏ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ అనేది సిఎస్ఎస్లో యూజ్ చేస్తామని అంటే ఐడి సెలెక్టర్ ఒకటి, క్లాస్ సెలెక్టర్ ఒకటి, ఎలిమెంట్ సెలెక్టర్ ఒకటి. ఇవి 3 సెలెక్టర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. సో క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటిదనంటే ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ని మనం సిఎస్ఎస్లోని డాట్తోని కాల్ చేసుకుంటాం. సో ఇక్కడ అట్రిబ్యూట్ నేమ్ అనేది ఐడి అని పెట్టుకుంటే హ్యాష్ తోటి కాల్ చేసుకుంటాం. సో ఇంకొకటి ఏంటి అని అంటే డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ని కాల్ చేస్తే మనం దాన్ని ఏమంటాం? ఎలిమెంట్ సిఎస్ఎస్ అనేది అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? ఇక్కడ జంక్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఇచ్చుకుంటున్నాను నేను ఇక్కడ. అక్క మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏమ్మా? హలో, చెప్పమా. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నిన్న ఏం చేసామనంటే సెలెక్టర్స్ని చెప్పుకున్నాం. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. యాక్చువల్గా సెలెక్టర్స్లో మెయిన్లీ మనం ఏం యూజ్ చేస్తామనంటే క్లాస్ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్, ఇంకొకటి ఏంటిదంటే ఎలిమెంట్ సెలెక్టర్. సో ఎలిమెంట్ సెలెక్టర్ ఇవన్నీ ఏంటిది? క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటిదని అంటే డాట్ క్లాస్ నేమ్. ఓకేనా, ఏదైతే మనం క్లాస్ నేమ్ ఇచ్చుకుంటామో అది. ఐడి సెలెక్టర్ అంటే ఏంటిదంటే యాష్ ఐడి నేమ్ ఇచ్చుకుంటాం. ఓకేనా, ఎలిమెంట్ సెలెక్టర్ అంటే ఏంటిదంటే డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం మనం. సో ఇదేంటిది అని అంటే మ్యూటబుల్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ క్లాస్ నేమ్ని మనం ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. ఈ ఐడి సెలెక్టర్ అంటే ఏంటిదంటే ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ ఏంటిది అని అంటే మనం కాల్ చేయలేము. ఓకేనా, సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాస్ సెలెక్టర్ అండ్ ఐడి సెలెక్టర్. ఓకేనా, అర్థమవుతుందా? అర్థమైందా కావ్య? సో ఇక్కడ ఏంటిది అని అంటే కంటెంట్ ఈజ్ టూ లాంగ్ to fit inside the box. సో ఇది ఈ కంటెంట్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది మనకి. సో ఈ కంటెంట్ని నేను ఏం చేస్తున్నాను అంటే బాక్స్లో ఫిట్ అయ్యేలాగా చేస్తాను. సో ఇక్కడ నేను ఏం సిఎస్ఎస్ యాజ్ ఆఫ్ నో అయితే ఏం వాడట్లేదు. వాడదాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ రాసేసి ఒక్కొక్క దానికి సిఎస్ఎస్ని మనం కాల్ చేసుకొని వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఫ్లోట్ అనమాట. ఓకే, ఫ్లోట్. సో ఫ్లోట్ కూడా మనం ఏం చేస్తామని అంటే ఒక 1 minute.
సో ఫ్లోట్లో కూడా మనకి ఎన్ని టైప్స్ ఉంటాయని అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఫ్లోట్ మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లోట్స్ అనేవి ఉంటాయి. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోట్స్ ఉంటాయంటే లెఫ్ట్ డైరెక్ట్గా మనం ఏం చేస్తామనంటే లెఫ్ట్ ఇట్లా డైరెక్ట్గా మనం ఫ్లోట్ కంటెంట్ ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ కావాలి ఎలా కావాలి అని అనుకుంటే అలా మనం కాల్ అనేది చేసుకుంటాం. వన్ మినిట్. సో మనకి ఫ్లోట్ అంటే ఏంటిది అని అంటే సో ఫ్లోట్ మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయంటే 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. కంటెంట్ ఏదైనా మనకి జరుపుకోవడానికి అందులో ఉన్న కంటెంట్ ఏదైనా జరుపుకోవడానికి లెఫ్ట్ రైట్ ఓకే లెఫ్ట్ రైట్ నన్ అదొకటి ఇన్హెరిట్ ఓకే. సో ఇలా మనం కంటెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం ఈ ప్రాపర్టీస్లో. మనకి నార్మల్గా ఫ్లోట్ అంటే ఏంటిది అని అంటే జస్ట్ ద ఫ్లోట్ విల్ బి లార్జ్ ఆఫ్ ద కంటెంట్ ఇట్ విల్ బి ఫిట్ ఇన్ ద వాట్ యూ హ్యావ్ గివ్ ఇన్ దాట్ స్పేస్ ఎగ్జాక్ట్లీ. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద వన్ థింగ్. సో ద స్మాల్ డెఫినేషన్స్ ఐ విల్ టేక్ హియర్. ద ప్రాపర్టీ allows elements to be positioned left or right within their container actually. Okay, so letting the text or inline content wrap around them. Okay, so this will be happens. So I will add a small HTML code here. Okay, so here ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను నార్మల్గా HTML కోడ్లో ఇమేజ్ అనేది యాడ్ చేసుకుంటాను. సో వాట్ ఈస్ ద ఇమేజ్ సింటాక్స్? ఇమేజ్ SRC విల్ బి ద అట్రిబ్యూట్. సో ఐ నీడ్ టు గివ్ ద పాత్ హియర్. సో మనం 2 టైప్స్గా మనం పాత్ ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇమేజ్ పాత్ని డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా బ్రౌజర్ నుంచి కాల్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ వెళ్ళి అక్కడ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో మనకి ఏమవుతుందంటే ఇమేజ్ అనేది డిప్లాయ్ అవ్వదు. సో అందుకని ఎప్పుడైనా ఇమేజ్ని కాల్ చేసుకున్నప్పుడు ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లో పెట్టేసుకోవాలి. సో ఫోల్డర్లో పెట్టుకుంటే ఏంటిదంటే ఆ ఇమేజ్ కూడా డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో డిప్లాయ్ అయిపోయి మనకి ఇమేజ్ అనేది కూడా వచ్చేస్తుంది. సో ఎలా చూడండి, ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను డెస్క్టాప్ మీదకి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇమేజ్కి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాను నేను. సో JPG ఫార్మాట్, PNG ఫార్మాట్, JPEG ఫార్మాట్లో ఉండాలి ఇమేజ్ అనేది. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇక్కడ అనేది కాల్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాంగులర్ ఫోల్డర్లోని ఓపెన్ చేసి ఈ CSS ఫోల్డర్లో కాల్ చేస్తున్నాను ఇమేజ్ని. సో డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి, మీరు వెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇక్కడ నేమ్ వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఇమేజ్ నేమ్ అనేది మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం డైరెక్ట్గా. ఆల్ట్ అంటే ఏంటిదనంటే ఒకవేళ ఇమేజ్ అనేది ప్రింట్ అవ్వకపోతే ఆల్ట్లో ఉన్న మెసేజ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఆల్ట్ అనేది నార్మల్గా ఇవ్వట్లేదు. సో ఇక్కడ నేను ఏంటిది అని అంటే క్లాస్ ఇచ్చుకుంటున్నాను. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటంటే ఫ్లోట్ లెఫ్ట్ అని ఇచ్చుకుంటాను నేను. ఓకేనా, సో లెఫ్ట్ అనేది కూడా ఒక ప్రాపర్టీయే కదా మనకి. సో మనకి ఇమేజ్కి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు, ఇమేజ్కి ఉండదు, లింక్కి ఉండదు, బ్రేక్కి ఉండదు, ఇన్పుట్ ట్యాగ్ ఉండదు, ఎండింగ్ ట్యాగ్స్ అనేవి. ఈ 4 ట్యాగ్స్కి మనకి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకేనా, సో ఒక టెక్స్ట్ అనేది ఇచ్చుకుంటాను నేను మళ్ళీ ఇక్కడ పారాగ్రాఫ్లో. దిస్ టెక్స్ట్ wraps around the floated image. ఓకేనా,
సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఇక్కడ డిఫ్ని కాల్ చేసుకొని క్లాస్ నేమ్ అని వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్లోట్ లెఫ్ట్ ఇచ్చుకున్నా కదా, ఇక్కడ క్లాస్ నేమ్ ఇంకొకటి ఫ్లోట్ క్లియర్ అని ఇచ్చుకుంటాను నేను. ఓకేనా, ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ క్లియర్ యాజ్ వెల్. సో డివ్ అనేది క్లోజ్ చేసేసుకున్నాను. సో ఇంకొకటి ఏంటి మనకి ఇక్కడ ఓన్లీ నేను ఏం చేస్తున్నా, జస్ట్ ఓన్లీ ఐఎమ్ కాలింగ్ HTML codes only. I'm not taking any CSS code here. Okay now. So after that what I need to take here? So I need to take H2. This is the second heading tag and 3 dot inline block. So ఈ inline block లో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు div class inline block బ్లాక్ వదిలే బాక్స్ ఇచ్చుకుంటాను. ఓకేనా, సో ఇక్కడ నేను 2 బాక్సెస్ అనేవి ఇన్లైన్లోని ఫిట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. ఓకేనా, సో ఇక్కడ కూడా డివ్ అంటే ఏంటి, డివ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 కంటైనర్. ఆ కంటైనర్లో మనం చిన్న చైల్డ్ పార్ట్స్ పేరెంట్ పార్ట్స్గా మనం తీసుకుంటాం అనమాట. సో సేమ్ క్లాస్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ సేమ్ క్లాస్ని ఎందుకు కాల్ చేస్తున్నా అంటే ఆ ఇన్లైన్ బాక్స్లో ఏవైతే CSS ఉన్నాయో ఈ సెకండ్ బాక్స్ కూడా యాడ్ అవ్వడానికి కాల్ చేస్తున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది H2 4th విల్ బి ద టెక్స్ట్ అలైన్ టెక్స్ట్ అనేది చేద్దాం. అలైన్మెంట్, టెక్స్ట్ అలైన్మెంట్ హియర్. సో ఆఫ్టర్ దట్ div class center text. Okay now, so after that this text is centered. ఈ టెక్స్ట్ అనేది సెంటర్ కి రావడానికి. ఓకేనా, this text is in the centered. Next after that H2 and H2 I'm going to taking combinator. సో ఇవన్నీ జస్ట్ ఏంటి మనకి HTML కోడ్స్, ఓన్లీ HTML మాత్రం అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, సో దీస్ ఆల్ ఆర్ వి కాలింగ్ యాజ్ HTML code. So after that I'm going to taking div class. Here the class name I'm taking the same name here. Okay, so I'm taking after that here paragraph. What is in the paragraph? I'm taking directly child here. I'm taking the name will be the child. Okay, so ఇదంతా ఏంటి, ఒక స్టాటికల్ టెక్స్ట్ వితౌట్ అప్లయింగ్ ఎనీ CSS. సో ఆఫ్టర్ దాట్ ఈ డివ్ లోపలే ఇంకొక చైల్డ్ డివ్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకేనా, సో వి విల్ కాల్ ఇట్ యాజ్ నెస్టెడ్ చైల్డ్ హియర్. డివ్ లోపల డివ్ని మనం కాల్ చేస్తే ఏమంటాము, నెస్టెడ్ డివ్ అంటాము. సో ఇక్కడ నేను నెస్టెడ్ చైల్డ్ అనేది నేను డిక్లరేషన్ చేసుకుంటున్నాను. ఓకేనా, నెస్టెడ్ చైల్డ్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద పేరెంట్ div, this is the child div. Okay now, so inside of the div I have called 2 divs. Okay, inside of the div I have called here. So that is the combinators. Next ఇంకొకటి వచ్చేటప్పటికి we call it as 6 dot pseudo classes. Okay, so here I'm going to calling that will be a href. So here I'm taking just a hash. ఈ హ్యాష్ని నేను ఎప్పుడైతే కాల్ చేసుకుంటున్నానో అది సెషన్ లింక్ లాగా అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ క్లాస్ని కాల్ చేసుకున్న క్లాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యూటబుల్. సో క్లాస్ నేమ్ we will use as well where you want. So link. After that hover me. ఓకేనా, సో ఇది ఒక టెక్స్ట్ అనేది ఇచ్చుకున్నా నేను అక్కడ. సో వాట్ we will call it as pseudo classes. So after that we have pseudo classes, we will call it the name as class.
So pseudo element also the same thing. So h2 7 pseudo element, okay, elements. Next after that p class pseudo element class name I'm calling here hello world. Okay, next h2 8 dot. సో opacity అంటే ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కలర్స్. ఓకేనా, ట్రాన్స్పరెన్సీ కలర్స్లో మనం ఒపెసిటీ అనేది యూజ్ చేస్తాం. దిస్ విల్ బి ఒపెసిటీ. సో div class opacity box. Okay, so it will be comes under the semi transparency as well. సెమీ ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ we will take it as h2 9 dot navigation bar. Okay, so after that navigation bars means it will redirect it to one page to another page. So I'm not giving any action performance for that. ఏం చేస్తున్నా అంటే జస్ట్ నార్మల్గా డిఫ్ తోటి క్లాస్తో కంట్రోల్ చేస్తున్నా. ఓకేనా, nav బార్ అనేది క్లాస్ నేమ్ అనేది ఇచ్చుకున్నాను నేను. సో ఇక్కడ ఏంటిది నెక్స్ట్ వీ నీడ్ టు టేక్ లింక్స్. ఒక 3 లింక్స్ అనేది ఇచ్చుకుంటున్నాను. ఒకటి హోమ్ బటన్ అలా టైప్లో ఇచ్చుకుంటాను నేను. ఓకేనా, సో ఇలా హ్యాష్ని కాల్ చేస్తే మనకి ఏమవుతుందంటే సెషన్ లింక్ అనేది కాల్ అవుతుంది మనకి. సో హోమ్, సో ద సేమ్ టైం యూఆర్ఎల్లో వెళ్ళి ఈ హ్యాష్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, సో హోమ్ ఒకటి, అబౌట్ ఒకటి, హోమ్ ఒకటి, అబౌట్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ కాంటాక్ట్. ఓకేనా, కాంటాక్ట్. సో నెక్స్ట్ వీ హ్యావ్ డ్రాప్ డౌన్స్. So directly you can take h2 10th version. I'm going to taking drop downs. Drop down menu. Okay, next div class I'm going to take drop down. Okay, next button class ఈ క్లాస్ నేమ్ డ్రాప్ డౌన్ బటన్ అని ఇచ్చుకుంటాను. ఓకేనా, డ్రాప్ డౌన్ btn, we will take it as btn as well, button. So this will be the menu, and after that this will be the div class drop down. Drop down content. So here anchor tag href href session link here. So link 1. సో ఇక్కడ కూడా ఈ డ్రాప్ డౌన్లో ఈ లింక్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వడానికి చేస్తున్నాను. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ వన్ we will take image gallery. Okay, h2 image gallery. Okay, so I'm going to taking some div class. I'm taking here gallery. Okay, gallery, and after that I'm taking here image
ఎస్ఆర్సి డైరెక్ట్లీ ఐఎమ్ కాలింగ్ ఐ డిడ్ ఏంటి ఎక్కువ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేయలేదు నేను. సో అవే నేను కాల్ చేసేసుకుంటున్నా. ఏదైతే ఇందాక కాల్ చేశానో అది. ఆల్ట్ అంటే ఏంటి, ఇమేజ్ లేనప్పుడు ఈ ఆల్ట్లో ఉన్న మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది మనకి. ఓకేనా. సో నేను మెసేజ్ ఏమి ఇచ్చుకుంటున్నాను అంటే image1 అలా ఇచ్చుకుంటున్నాను నేను. image1 image2 అలా ఇచ్చుకుంటాను నేను. ఓకేనా. ఇమేజ్ ఎస్ఆర్సి నేచర్ ఆల్ట్ image2. ఓకే. నెక్స్ట్ ఇమేజ్ ఎస్ఆర్సి నేచర్ అనేది ఇచ్చుకొని సో ఆల్ట్లోని image3 అనే మెసేజ్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకేనా. ఇమేజ్ ఆల్ మీన్స్ దట్ విల్ బి ద అట్రిబ్యూట్. ఓకే. సో వి విల్ సీ. సో దిస్ ఈజ్ ద HTML కోడ్. సో ఇక్కడ మెను ఏమొస్తలేదా. ఓకే. సో just here the link, the session will be passed, that's it. సో ఈ అన్నిటికి ఇప్పుడు ఏం చేయాలి నేను, సో I need to add the CSS for this using CSS link. సో ఇక్కడ CSSని క్రియేట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ follow link, the CSS file will be created. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, నేను CSS అనేవి కాల్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఏముంది మనకి, బండికి తీసేద్దాము. సో ఫస్ట్ ఐ నీడ్ టు టేక్ ఓవర్ఫ్లో ఎగ్జాంపుల్. ఓకేనా. ఫస్ట్ ఓవర్ఫ్లో ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడికి వెళ్ళి దేంతో కాల్ చేయాలి ఇప్పుడు చెప్పండి, డాట్తోనా ఐడితోనా? ఫాస్ట్గా చెప్పాలి, టైం లేదు నాకు. డాట్తో ఎందుకు కాల్ చేయాలి, డాట్తో ఎందుకు కాల్ చేయాలి? యా ఎగ్జాక్ట్లీ, క్లాస్ కాబట్టి డాట్తోని కాల్ చేయాలి. క్లాస్ సెలెక్టర్ ఎస్, క్లాస్ సెలెక్టర్ కాబట్టి డాట్తోని కాల్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తున్నాను, విడ్త్ని సెట్ చేసుకుంటా. మనకు కావాల్సింది విడ్త్ కాబట్టి ఆ టెక్స్ట్ అనేది మనం ఇచ్చిన ఈ విడ్త్లో ఫిట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ మొబైల్ వ్యూలో ఉందా. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ దీన్ని హోవర్ చేయండి ఎప్పుడైనా. అప్పుడు ఏమవుతుంది, దీని లోపల ఉన్న సిఎస్ఎస్ అనేవి మనకు వస్తాయి. ఎందుకు అట్లా, ఎగ్జాంపుల్ అయినా ఒక నిమిషం. ఇక్కడ ఏ క్లాస్ నేమ్ అయితే మనం అక్కడ రాసుకుంటున్నామో ఎగ్జాక్ట్గా ఈ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అప్పుడు చేస్తేనే అవి ఏమవుతాయి అని అంటే యాడ్ అవుతాయి, లేకపోతే యాడ్ అనేది అవ్వదు. అర్థమవుతుందా. క్లాస్ నేమ్ అనేది సేమే ఉండాలి, క్లాస్ నేమ్ అయినా ఐడి నేమ్ అయినా మనం వేరే పేజ్లో నుంచి కాల్ చేస్తున్నప్పుడు. ఓకేనా. ఓపెన్ ఇన్ డిఫాల్ట్ బ్రౌజర్, ఇన్స్పెక్ట్. సో ఈ ఇన్స్పెక్ట్లో ఇప్పుడు చూడండి, ఇంత క్లాస్ నేమ్ అనేది కరెక్ట్ కాల్ చేయలేదు, అందుకే రాలేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ క్లాస్ నేమ్ అనేది వచ్చింది. సో విడ్త్ సెట్ చేసుకున్నాం. విడ్త్ మేము ఎంత పెంచినా చూడండి ఇట్లా అవుతుంది. సో విడ్త్ అనేది ఇప్పుడు నేను ఒక 200 పిక్సెల్స్ని సెట్ చేసుకున్నాను, 200కి. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి, నెక్స్ట్ ఏంటి హైట్ అనేది సెట్ చేసుకుందాం. హైట్ ఎంత ఇచ్చుకుందాం, ఒక 50 పిక్సెల్ ఇచ్చుకుందాం మనం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిది, ఓవర్ఫ్లో. మనం చేసేది ఓవర్ఫ్లో కాబట్టి ఓవర్ఫ్లోని కాల్ చేసుకుందాం. ఓవర్ఫ్లో వచ్చేటప్పటికి ఏంటి, ఆటో. సో చూడండి ఇక్కడ చిన్నగా ఒక ఏమొచ్చింది, ఒక ఇలా పైకి స్క్రోల్ చేయడానికి వచ్చింది చూసారా. సో అలా. సో ఎక్కువ టెక్స్ట్ ఉంది అనుకోండి, అది మనకి ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఒక లైన్ అనేది ఇచ్చుకుందాం మనం. ఓకేనా. ఒక లైన్ అనేది ఇచ్చుకుందాం. సో లైన్ ఇవ్వడానికి ఏంటిది అని అంటే ఒక బార్డర్ అని ఇచ్చుకోవాలి మనం. ఓకేనా. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ సింటాక్స్. సో ఇక్కడే మనం సైజ్ ఇస్తాము, ఇక్కడే మనకి స్టైలింగ్ అనేది ఇచ్చుకుంటాం, ఇక్కడే కలరింగ్ అనేది కూడా ఇచ్చుకుంటాం మనం. ఓకేనా. చూడండి అలా. సో నెక్స్ట్ ఏంటిది,
మార్జిన్ అంటే ఏంటిది, అది బాటమ్కి మూవ్ అవ్వాలి. సారీ, మార్జిన్ అంటే ఏంటిదంటే ఒక స్పేస్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. సో నేను ఒక స్పేస్ అనేది ఎక్కడ క్రియేట్ చేసుకుంటున్నాను అంటే బాటమ్కి ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను ఒక 20 పిక్సెల్స్లోకి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ అనేది చూడండి, ఇక్కడ నేనైతే స్క్రోల్ అయితే చేస్తున్నాను. ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు ఇలానే మనం చూస్తాం ఇన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో. ఓకేనా. సో ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను సేమ్. సో దిస్ విల్ బి ద ఓవర్ఫ్లో. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? అర్థమైందా? నెక్స్ట్ వాట్ వీ హ్యావ్, నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్లోట్. సో ఇక్కడ ఫ్లోట్లో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఈ ఫ్లోట్ క్లియర్కి మాత్రమే యాడ్ చేసుకుంటా, సరిపోతుంది యాజ్ ఆఫ్ నౌ. సో ఈ ఫ్లోట్ క్లియర్లో నేను ఇక్కడ కూడా ఇది ఏంటి, అది క్లాస్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ డాట్ని కాల్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది, ఒక క్లియర్ బోత్ అనేది ఇచ్చుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏంటిది చూద్దాం ఏమవుతుంది. దీనికి కదా మనం ఇచ్చేది, చూడండి ఇక్కడ క్లాసెస్ ఆ నేమ్ అనేది మనకు వచ్చేస్తుంది, చూసారు. సో నెక్స్ట్ ఏంటిది, ఒక మార్జిన్ బాటమ్ అనేది ఇచ్చుకుందాం మనం. మార్జిన్ బాటమ్ ఒక 20 పిక్సెల్లో ఇచ్చుకుందాం. బట్ ఇక్కడైతే ఏం అవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం ఎక్కువ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తామో అప్పుడు మాత్రం ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో అయితే మనం జస్ట్ నార్మల్గా ఇలా ఇవ్వాలి అంతే అని చెప్తున్నా అంతే. ఓకేనా. ఈ సిఎస్ఎస్ కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడ కాల్ చేసేసుకోండి. ఓకేనా. సో మనం ప్రాపర్టీస్ని ఎలా అంటామంటే సిఎస్ఎస్లో ఉన్నదానివి ఇది ప్రాపర్టీ, ఇది వాల్యూ, అలా మనం కాల్ చేస్తాము. ఓకేనా. సో ఇది అవ్వలేదు కదా, సో పని చేద్దాం మనం. ఇక్కడ ఇంకోటి ఉంది కదా, దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ వెళ్ళి డాట్ సిఎస్ఎస్లో ఇక్కడ కాల్ చేస్తాను. ఫ్లోట్ డైరెక్ట్గా ఫ్లోట్ అనేది ఉంటుంది, కొంచెం లెఫ్ట్ సైడ్లో ఇచ్చుకుంటాను నేను. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, మార్జిన్ ఇందాక మనం ఇక్కడ రైట్ ఇచ్చాము, ఇక్కడ లెఫ్ట్ అనేది ఇచ్చుకుంటాను. ఓకేనా. మార్జిన్ రైట్ అనేది ఇచ్చుకుంటాను నేను ఇక్కడ. సో ఇక్కడ మార్జిన్ రైట్ ఒక 10 పిక్సెల్ ఇచ్చుకుంటాను నేను. సో ఈ ఫ్లోట్ ఎందుకు యూజ్ చేస్తామని అంటే యాక్చువల్గా మార్జిన్ లెఫ్ట్ మార్జిన్ రైట్ అవన్నీ ఉన్నాయి కదా మేడం, ఎందుకు నేను ఫ్లోటే యూజ్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి సైడ్ వచ్చింది చూసారా. ఎందుకు యూజ్ చేయాలి అని అంటే మనకి రెస్పాన్సివ్ అనేది స్క్రోల్ బార్స్ రాకుండా నీట్గా ఉంటుంది. అర్థమవుతుందా. యాక్చువల్గా మార్జిన్స్ అయితే ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మార్జిన్స్ యూజ్ చేస్తే ఇలా స్క్రోల్ బార్స్ అనేవి కనిపించిపోతాయి మనకి. సో ఇక్కడ రైట్ సైడ్లో ఇట్లా స్క్రోల్ బార్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు నేను డెవలప్ చేసిన పేజ్లో ఒక్కసారి మీరు చూస్తే చిన్న స్క్రోల్ బార్ మాత్రమే వచ్చింది మనకి, ఎక్కువ రాలేదు. సో నార్మల్గా అయితే ఎక్కువ స్క్రోల్ బార్ అనేది వచ్చేస్తుంది మార్జిన్స్ అనేవి ఎక్కువ వాడితే. సో మార్జిన్స్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా అవసరం అయితేనే మనం అప్పుడు యూజ్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏముంది మనకి, ఇన్లైన్ బాక్స్ ఒకటి ఉంది అవునా. సో ఈ ఇన్లైన్ బాక్స్ చూద్దాం. సో మనకి ఇక్కడ ఏముంది ఇన్లైన్ బాక్స్లోని, సో ఈ బాక్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకి ఇప్పుడు ఇన్లైన్లో రావాలి, 1 తర్వాత సెకండ్ ఉంది. సో మనకి ఇది ఇన్లైన్లో రావాలంటే ఎలా, సో గో టు హియర్ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ కాల్ ద నేమ్. క్లాస్ నేమ్ అనేది రెండింటికి అప్లై చేస్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఇది అవాయిడ్ చేస్తాను ఒక్కసారి. ఓకేనా. ఇది అవాయిడ్ చేస్తున్నాను. అవాయిడ్ చేసి ఇప్పుడు చూద్దాం క్లాస్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పి. ఓకేనా. సో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, విడ్త్ అనేది ఒక 100 పిక్సెల్ ఇచ్చుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, హైట్ కూడా సెట్ చేసుకుంటాం. బాక్స్ హైట్ని బాక్స్ విడ్త్ని సెట్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ బాక్స్కి ఒక కలర్ కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కాల్ చేసుకుంటున్నాను. మా సిఎస్ఎస్ అనేవి కస్టమైజేషన్ మనకి యూజర్ రిక్వైర్మెంట్ ఎలా ఇస్తే అలా మనం చేయాలి. సో వైట్ వద్దులే, కోరలు ఇచ్చుకుంటా.
సంథింగ్ ఇక్కడ ఒక కలర్ ఉంది, డార్క్ కలర్, అది ఇచ్చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ అలైన్ అనేది అది ఎటో ఉంటుంది, దానికి నేను బాక్స్ అనే టెక్స్ట్ అలైన్కి సెంటర్ అనేది పెడతాను. ఓకేనా. నెక్స్ట్ లైన్ హైట్ అనేది ఒకటి ఇచ్చుకుంటాను నేను. లైన్ హైట్ అనేది ఒక 100 పిక్సెల్స్లో ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి ఒక బాక్స్కి అయింది. ఇప్పుడు అందులో ఉన్న సిఎస్ఎస్ అనేవి సేమ్ మనకి రావాలి అని అంటే ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో వెళ్ళి ఆ సెకండ్ బాక్స్కి నేను కాల్ చేసుకున్నాను అనుకోండి, దీంట్లో ఉన్న సిఎస్ఎస్ దాంట్లోకి యాడ్ అయిపోతాయి. చూడండి ఇలా అర్థమైందా? అదే క్లాస్ది సింటాక్సెస్, అంటే క్లాస్ ఎలా అయితే మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది మనకి, సెంటర్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అనేది సెంటర్కి తీసుకొచ్చుకుందాం. ఓకేనా. మా అర్థమవుతుందా? సో టెక్స్ట్ అనేది సెంటర్కి కాల్ చేయడానికి టెక్స్ట్ ఎలా ఇక్కడ మనకి సెంటర్ ఉంటుంది, సెంటర్, ఎండ్, జస్టిఫై అన్నీ ఉంటాయి. సో టెక్స్ట్ అలైన్ అనేది ఎక్కడికి తెచ్చుకోవాలో అంటే మనం సెంటర్కి తెచ్చుకోవాలని రాసుకున్నాను. సో ఒక మార్జిన్లో మనకి 5 టైప్స్ ఉంటాయి, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, మార్జిన్. ఓన్లీ మార్జిన్ యూజ్ చేసాం అనుకోండి, అది 4 సైడ్స్ కార్నర్స్కి అనేది ఈక్వల్ చేస్తుంది. ఓన్లీ రైట్, లెఫ్ట్ అలా రాసుకున్నాం అనుకోండి, రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, ఎలా అయితే అలాగ మనకు అవుతుంది అది. ఇక్కడ చూడండి సెంటర్కి వచ్చింది చూసారా, అట్లా. నెక్స్ట్ కాంబినేటర్స్. నెక్స్ట్ డాట్ కాంబినేటర్స్. సో ఇక్కడ ఏంటిది, ఇందులో మనం ఏంటిది అని అంటే ఒక కాంబినేటర్స్ లెస్ దాన్ పారాగ్రాఫ్ అనే దానికి ఏమవుతుంది, రెడ్ కలర్ అనేది రావాలి. సో కండిషన్ అనేది అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ, అంతే. ఇక్కడ మరి దీనికి ఏం చేయట్లేదు, కండిషన్ అనేది మాత్రం అప్లై చేశాను ఇక్కడ, అంతే. సారీ, కండిషన్ అనేది అప్లై చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా. సో ఒకసారి చూద్దాం ఏమవుతుంది. రాలేదేంటి, సేమ్ క్లాస్ నేమ్ అనేది కాల్ చేయాలా, అదే కాల్ చేస్తానుగా. సేమ్ క్లాస్ నేమ్ యూ నీడ్ టు కాల్ హియర్. అక్క కాపీ పెట్టారు ఏమ్మా? ఓకే ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. కాంబినేటర్స్ అసలు యాక్చువల్గా చైల్డ్ దానికి అప్లై అవ్వాలి, అది అవ్వట్లేదు సార్. ఓకే, సో ఇక్కడ అవసరం లేదు. సో దిస్ విల్ బి కాంబినేటర్స్. ఓకే, సో ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీనికి అనేది అప్లై అవుతుంది, చైల్డ్. ఓకే, సో చైల్డ్ విల్ బి అప్లై. ఓకే, నెక్స్ట్ what we have what we have and finally we have hover link. సో ఈ హోవర్ లింక్ అంటే ఏంటిదంటే టెక్స్ట్ కలర్ అనేది మారాలి మనకి. సో ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ద హోవర్ లింక్ హియర్.
I'm going to taking this hover link, dot hover link. So color green. Okay, while you are going to hovering on that will be printed. Okay, టెక్స్ట్ డెకరేషన్ ఏంటిదనంటే అండర్లైన్ అనేది కావాలి మనకని పెట్టుకుంటున్నాను నేను. టెక్స్ట్ డెకరేషన్ విల్ బి ద అండర్లైన్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్, సో ఇక్కడ చూడండి టెక్స్ట్ డెకరేషన్కి ఇప్పుడు నాకు అండర్లైన్ కావాలి అని పెట్టుకున్నాను. సో ఇక్కడ ఏంటిది సెషన్ లింక్ అనేది మారుతుంది, ఇక్కడ యాష్ అనేది యాడ్ అవుతుంది చూడండి. సో దట్ విల్ బి కాల్డ్ యాజ్ సెషన్ లింక్. ఓకేనా. సో డమ్ మీద పెట్టినా నేను అక్కడ అంతే. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ నెక్స్ట్ pseudo element. So what is this? This is normal thing. So what we have next, we have the pseudo element. So is pseudo element ela. So copy this one and paste dot pseudo element. So after that you can take pseudo element ikkada only first letter ki. Okay na. So directly you can take first letter here. First letter em avali font size anedi. Okay na. Font size 200% అనేది ఇచ్చుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ we need color red. Okay. అవలేదేంటిది, first letter we need to just a second ma. The hello world first letter అనేది చేంజ్ అవ్వాలి కదా. pseudo elements okay. Here the pseudo element, here pseudo elements. ఇలా మనకి చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్ విల్ బి చేంజ్ ఇన్ ద ఓన్లీ ద ఫస్ట్ లెటర్ విల్ బి ద రెడ్ కలర్. సో లైక్ దట్. సో ఐ హ్యావ్ టేకెన్ ద ఫాంట్ సైజ్ విల్ బి ద 200. ఓకే. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఒపేసిటీ బాక్స్. సో కాల్ దిస్ ఒపేసిటీ బాక్స్. ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ కలర్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఓకేనా. So I'm going to taking the color, so that will be the background color blue. Okay na. సో నార్మల్గా అయితే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ మనకి డార్క్ అనేది ప్రింట్ అవుతుంది. అవును. సో డార్క్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్పరెన్సీకి సెమీ ట్రాన్స్పరెన్సీకి చేంజ్ చేస్తున్నాను. ఓకేనా. సో కలర్ వైట్, ప్యాడింగ్. సో ప్యాడింగ్ అనేది ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుంటాం, మరి సన్నగా ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ ఒపేసిటీ విల్ బి ద 0.6. నెక్స్ట్ మార్జిన్ విల్ బి ద 20 pixels and 0. I'm taking here.
సో సీ హియర్, ఇందాక వేరే కలర్ ఉంది, ఇప్పుడు వేరే కలర్ ఉంది చూడండి. సో ఏమవుతుంది, అది ట్రాన్స్పరెన్సీ అంటే లైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది, అవునా? సో లైక్ దట్. సో నెక్స్ట్ వాట్ వీ హ్యావ్, నావిగేటర్ బార్. ఐ థింక్ సో వీ హ్యావ్ ద నావిగేటర్ బార్. So navigator, so we will take it as nav bar. So I'm going to add the nav bar here. Nav bar అంటే ఏంటి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి రీడైరెక్షన్ అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ప్యాడింగ్. ప్యాడింగ్ అంటే ఏమవుతుంది, మనకి కొంచెం స్పేస్ అనేది ఇస్తుంది, అవునా? సో 20 పిక్సెల్స్. సో చూద్దాం ఒకసారి ఏమవుతుందో. కొంచెం స్పేస్ అనేది ఇచ్చింది ఇక్కడ, చూసారా? నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు డూ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ కలర్ ఇచ్చుకున్నా. కలర్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ వైట్, అంటే టెక్స్ట్ కలర్ అనేది వైట్కి చేంజ్ అవుతుంది, ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్. సో ద టెక్స్ట్ డెకరేషన్ విల్ బి ద నన్. ఏమైతే ఉంటాయో లైన్స్ అవన్నీ అవి ఉండకుండా నన్ అనేది పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. సో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం ఒకసారి, ఓకేనా? బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా పెడతాను, ఆక్వా. ఓకే, సో వి విల్ సీ. సో ఇలా అయింది చూడండి, ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది, అర్థమైందా? సో యాక్చువల్గా ఏదైతే ఏమైనా మనం లింక్ ఇచ్చుకుంటే అక్కడ హ్యాష్ ప్లేస్లో ఆ పేజ్కి రీడైరెక్షన్ అనేది అవుతుంది మనకి, ఓకేనా? అర్థమవుతుందా గాయస్? సింపుల్గా కూర్చున్నారు. అర్థమవుతుంది. సో సేమ్, ఓకే, లైక్ దట్. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, నార్మల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఓకే హ్యాండ్ సింబల్ వస్తుంది. ఒక్కవేళ కనుక దీని మీదకి వెళ్ళినప్పుడు ఇది మనకి చేంజ్ అవ్వడానికి ఒక కలర్ అనేది ఇచ్చుకుంటాం, వైల్ యూఆర్ గోయింగ్ టు హోవరింగ్ ఆన్ దాట్ లింక్, ఓకేనా? సో ఇక్కడ సేమ్ నావ్ బార్ అనేది ఇచ్చుకొని ఇక్కడ ఏ అంటే లింక్, అది యాంకర్ ట్యాగ్ ఓవర్ అని ఇచ్చుకోవాలి అక్కడ. సో ఇక్కడ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఐఎమ్ గోయింగ్ టు టేకింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చుకుంటా, నేమ్డ్ కలర్ ఇచ్చుకుంటా, రెడ్ కలర్ ఇచ్చుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది చూసారా, రెడ్ కలర్లోకి వస్తుంది క్లిక్ చేసినప్పుడు. సో లైక్ దట్. నెక్స్ట్ డ్రాప్ డౌన్కి సేమ్ ఏం చేయాలి అని అంటే డ్రాప్ డౌన్ same copy and go here drop down, okay na? So ikkada enti position relative. Next display in block loki ichukunta nenu, display in block. సో డ్రాప్ డౌన్ డిస్ప్లే ఇన్ బ్లాక్లో వచ్చినాయి ఇవి. We need to check display in block here. I think it not came. Wait, I have taken the wrong name, I think so. అంతే కదా, బ్లాక్లోకి రాలేదు. ఓకే, వీ హ్యావ్ సమ్ బటన్ ఆల్సో హియర్. ఆ బటన్ని కూడా యాడ్ చేద్దాం ఒకసారి. డ్రాప్ డౌన్ బటన్ అని ఉంది, డ్రాప్ డౌన్ బటన్. ఓకే, సో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బటన్లో మనకి బ్యాక్గ్రౌండ్
కలర్ ఒకటి బ్లూ వెల్లెట్ ఇచ్చుకుంటున్నాను. నేను ఇప్పుడు కలర్సే ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, హెక్సాడెసిమల్ షేడ్ పార్ట్స్ ఏమి ఇవ్వట్లేదు నేను ఇక్కడ. సో కలర్ వచ్చేటప్పటికి వైట్ ఇచ్చుకుంటున్నాను, దాంట్లో కనిపించాలి కదా మనకి, అందుకని. సో ప్యాడింగ్ ఒకటి ఇచ్చుకుంటున్నాను. సో ప్యాడింగ్ మీన్స్ ద స్పేస్ ఒక 10 పిక్సెల్స్ వరకు ఇచ్చుకుంటున్నాను నేను. ఓకేనా, నెక్స్ట్ బార్డర్ వచ్చేటప్పటికి నన్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కర్సర్ పాయింటర్. సో ఈ కర్సర్ పాయింటర్ ఏంటి అంటే దేనిపైన వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ సింబల్ అనేది రావడానికి. ఓకేనా, సో లైక్ దట్ ద కర్సర్ పాయింటర్ విల్ బి. ఇక్కడ చూడండి ఇట్లా లైన్ ఏదైతే వస్తుందో, సో లైక్ దట్. బట్ ప్యాడింగ్ అవన్నీ యాడ్ అవ్వలేదంటే, ఇది కూడా యాడ్ అవ్వలేదు. వన్ మినిట్ మా, టైం లేదు యాక్చువల్గా. crochet.io CSS. ఓకే, ఇక్కడ నేను చెప్తాను చూడండి. జాయిన్ అయిపోతుంది. crochet.io నుంచి వెళ్ళి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి యాడ్ అవ్వట్లేదు కదా. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను అంటే, నాకు డ్రాప్ డౌన్ అనేది పొజిషన్ అనేది రిలేటివ్లో ఉండాలి. సో మనకి ఇక్కడ రిలేటివ్ అంటే ఏంటిది అని అంటే, మీరు స్క్రీన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ మేనర్లో చేస్తారో అది ఓవర్లాప్ అవ్వకుండా పొజిషన్ అనేది సేమ్ ఉండడానికి ఇవనేవి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి ఓకే రీఫ్రెష్ చేస్తాము. ఇవి యాడ్ అవ్వలేదు, ఐ థింక్. వెయిట్ అ సెకండ్. డ్రాప్ డౌన్ ద సేమ్ నేమ్ యూ నీడ్ టు యూజ్ హియర్. Drop down, and next what we have, drop button. So drop button also we have the same name. So drop